హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తిరుపతిని ఇంట్లో నుంచి గెంటేసిన రామరాజు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. తిరుపతి ప్రేమ నగలని తీసుకొని రామరాజు దగ్గరికి వెళ్లి, బావా ఇదిగో బావా నగలు అని అంటాడు. అప్పుడు రామరాజు ఏంట్రా అవి అని అంటాడు. అప్పుడు తిరుపతి ప్రేమ నగలు బావా అని అంటాడు. అప్పుడు రామరాజు ఆశ్చర్యపోయి, ఈ నగలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారా అని అంటాడు. అప్పుడు తిరుపతి పోయిన నగలు తిరిగి వస్తే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి అని ప్రశ్నలు వేస్తారా బావా ఎవరైనా అని అంటాడు. అప్పుడు రామరాజు తిరుపతి చెంప మీద ఒకటి కొడతాడు. అప్పుడు తిరుపతి, నాకు అర్థమైంది బావా, నీకు ఈ నగల కన్నా ఈ ప్రశ్నకి సమాధానమే ముఖ్యమని ఈ నగలని నేనే దాచిపెట్టాను బావా అని అంటాడు. ఆ మాట వినిగానే రామరాజుకి మళ్లీ కోపం వచ్చి తిరుపతిని ఒకటి చెంప మీద కొడతాడు. ఎందుకు ఇలా చేశావురా? ఈ నగలు కారణంగా మన రెండు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో నీకు తెలుసు కదా. ఇన్ని తెలిసినా కూడా అయినా ఇలాంటి పనికి ఒడిగట్టావా నువ్వు అని అంటాడు. అప్పుడు తిరుపతి, అది కాదు బావా, నేను ఈ నగలని ప్రేమ బాధపడకూడదు అని తన కోసమే మార్చాను అని అంటాడు. ఆ మాట వినగానే రామరాజు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ప్రేమ బాధపడకూడదని చేసావా అని అంటాడు. శ్రీవల్లి వేసుకున్న లాంటి రూబన్స్ 22 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ క్యూబిక్ జిర్కోనియా స్టడెడ్ అండ్ బీడెడ్ లక్ష్మీ గాడెస్ నెక్లెస్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు తిరుపతి, అవును బావా, ఎందుకంటే ఒక ఆడపిల్ల, అలాగే ఆడపిల్ల నగలికి ఉన్న రిలేషన్షిప్ గురించి నాలాంటి ఒక పెద్ద మహానుభావుడు ఏమన్నాడో తెలుసా బావా? ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆడపిల్ల అండ్ ఆడపిల్ల నగలు ఈజ్ లైక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ వాటర్, నాట్ ద ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని అంటాడు. ఆ మాట వినగానే రామరాజుకి కోపం వచ్చి తిరుపతి చెంప మీద మళ్లీ కొడతాడు. అప్పుడు తిరుపతి, బావా అని అంటాడు. అప్పుడు రామరాజు, ఏంట్రా ఈ సోది? ఇదే సోది వెళ్లి ఆ ఇంటి వాళ్ళకి చెప్తే అసలు ఊరుకుంటారా వాళ్ళు అని అంటాడు. అప్పుడు తిరుపతి, బావా అని అంటాడు. అప్పుడు వేదవతి, ఏవండి, ఏదో వాడు తెలిసి తెలియక తింగరితనంతో ఇలా చేశాడండి, మీరే పెద్ద మనసుతో వాడిని క్షమించి ఈ నగలని ఆ ఇంటి వాళ్ళకి పంపించేయండి అని అంటుంది. అప్పుడు రామరాజు, సరే పద, ఈ జరిగిందంతా నువ్వే వాళ్ళకి చెప్పాలి, నువ్వే ఈ పని చేశావు అని చెప్పాలి, వెళ్ళి ఈ నగలని వాళ్ళ చేతిలో పెట్టు అని అంటాడు. అప్పుడు తిరుపతి భద్రావతిని సేనాపతిని పిలిచి ఈ నగలని వాళ్ళ చేతిలో పెడతాడు. వాళ్ళు ఇదంతా విని, రామరాజే నగలని దొంగతనం చేసి ఇప్పుడు ఆ నిందని తన తమ్ముడైన తిరుపతి మీద వేస్తున్నాడు అని, ఆ నగలు వాళ్ళకేమీ వద్దు అని నేలపాలు చేసి నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత చెల్లిని, అలాగే ప్రాణంగా పెంచుకున్న నా మేనకోడలినే పోగొట్టుకున్నాను. అలాంటిది ఈ నగలో లెక్క నాకు? మీకే ముష్టిగా వేస్తున్నాను, మీరే ఏం చేసుకుంటారో చేసుకోండి అని కోపంగా వెళ్లిపోతారు. అప్పుడు రేవతి వచ్చి ఆ నగలని ప్రేమ చేతిలో పెట్టి, ప్రేమ, ఈ నగలు నీవి, వారసత్వంగా మీ నానమ్మ నగలు నీకే చెందాలి, ఈ నగలు నీ దగ్గర ఉండకూడదు అని నీ పుట్టింటికి అలాగే నీ మెట్టినింటికి కూడా చెప్పే అధికారం ఎవరికీ లేదు. తీసుకోమ్మా ప్రేమ, ఈ నగలని నీ దగ్గరే ఉంచు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా రామరాజు, ఇదంతా జరిగింది తిరుపతి కారణంగానేనని, నువ్వు ఇక నా ఇంట్లో అడుగు పెట్టడానికి అస్సలు వీల్లేదు అని తిరుపతిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.